తోటి మాట్లాడటానికి తెలంగాణ ఉద్యమకారుడు నైనాల గోవర్ధన్ ఉన్నారు. నైనాల గోవర్ధన్ని గతంలో కేసీఆర్ బహిరంగంగా తిట్టిన విషయం మీకు గుర్తుంటుంది. నైనాల గోవర్ధన్ నమస్కారం. నమస్తే ఈటల గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా గోవర్ధన్ గారు? బాగున్నాను. మీరు బాగున్నారండి? బాగున్నా. వివిధ వేరు క్రమాల్లో దొరగారికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని గత 10 ఏళ్లుగా సర్వనాశనం చేసినటువంటి దొరగారికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది. చివరికి హిట్లరు, ముసోలిని తెలంగాణలో దుర్మార్గమైనటువంటి దోపిడీ చేసినటువంటి అణిచివేసినటువంటి నిజాం కూలిపోయాడు. చివరికి ఆధునిక చరిత్రలో కేసీఆర్ కూడా కూలిపోయాడు. ఈ నేపథ్యంలో చివరికి రాష్ట్రాన్ని పోతూ ఒక బెగ్గింగ్ స్టేట్ గా మార్చి ఈ 6,71,000 కోట్ల అప్పులు రాష్ట్రంగా చేశారు. అయితే గోవర్ధన్ డైరెక్ట్ గా ప్రశ్న అడగండి. మీరే ఇదే సందర్భంలో ఈటల గారు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా సందర్భాల్లో తెలంగాణ రాకముందు అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కలవడం జరిగింది. తర్వాత కూడా ఈ ఏకపక్షంగా కేసీఆర్ పైన యుద్ధమే మా వంతుగా అయిపోయింది, ప్రజా వ్యతిరేక విధానాల కేసీఆర్ పైన. ఈ సందర్భంలో ఈటల గారిని అంటే ప్రత్యక్ష నా ప్రశ్నకు సంబంధించి ఈటల గారి ప్రస్థానం వాస్తవంగా ఈ రోజు ఈ స్థితి వారి వ్యక్తిత్వానికి వారిని బీజేపీ నుంచి గెలిపించడానికి కూడా ఆ రోజు కేసీఆర్ వ్యతిరేకంగా ఓటు వేయడానికి కూడా ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వం. ఆయనకు ఉండేటటువంటి పార్టీ స్ట్రక్చర్ కంటే మిగతా బీజేపీలో ఉండేటటువంటి అందరినీ ఈటల గారిని, రాజేంద్ర గారిని పూర్తి భిన్నంగా చూస్తారు. దాని ప్రధాన కారణం ఆయన మొదటి నుంచి పనిచేస్తున్న తీరు, ప్రగతిశీల ఉద్యమాల్లో ప్రగతిశీల కార్యకర్తగా పనిచేసినటువంటి తీరు ఉంది. అయితే ప్రధానంగా నేను భావించేది ఏంటి అంటే కేసీఆర్ కూడా ఈ అంటే బీఆర్ఎస్ గా ప్రజల వ్యతిరేకంగా ఎంతైతే ఉందో కొంత బీజేపీ కూడా సౌత్ ఇండియాకు సంబంధించి కానీ దేశంలో కానీ అదొక కేవలం అదొక హిందూ ఫండమెంటల్ స్టాండ్ తప్ప దానికి ఒక పబ్లిక్ స్టాండ్ గోవర్ధన్ డైరెక్ట్ గా ప్రశ్న అడగండి. కొద్దిగా ఆలోచించి అంటే దానిలోంచి బయటకు రావడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే గోవర్ధన్ ఒక్క నిమిషం. అంటే మీలాంటి ప్రోగ్రెసివ్ పర్సన్ బీజేపీ బీఆర్ఎస్ లో ఉండటం ఆయనకు నచ్చట్లే. గోవర్ధన్ గారు చెప్పండి. గోవర్ధన్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, సరే అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేసిన వాళ్ళం మేమంతా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో కూడా పనిచేసిన వాళ్ళం మేము. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తన ఏకైక సిద్ధాంతం ఇవాళ ప్రజల ప్రేమను పొందడం, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం, ప్రజల ఆశీర్వాదం పొంది రాష్ట్రాలలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు అధికారం రావడం, ఇది ఫస్ట్ ఎజెండా. దేనికోసం? ఒక మంచి సుపరిపాలన అందించాలని చెప్పి, ఎక్కడ స్కాములు లేకుండా ప్రజలు సంతోషపడే పద్ధతులు, ప్రజలు గర్వపడే పద్ధతిలో పరిపాలన ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ. అందుకని నరేంద్ర మోడీ గారు ఒక స్లోగన్స్ ఇచ్చినారండి. మీరు అందరూ అనుకున్నట్టుగా మాదేదో మతతత్వ పార్టీ, మాదంతా నేరోగా ఉండేట పార్టీ తప్పు. మేము అట్లయితే గుజరాత్లో ఇన్ని సంవత్సరాలు మీరు పరిపాలించలేము, మధ్యప్రదేశ్లో కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించలేము, మా వాజ్పేయి గారి చరిత్ర ఏంది, మా కథ ఏంది అని చెప్పి ఇవాళ 10 సంవత్సరాలు అవుతుందండి, 10 years అవుతుంది. ఏం జ్ఞానం ఇచ్చిన మోడీ గారు? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. కానీ గోవర్ధన్ మాటల్లో క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఆయన ప్రశ్న ఏంటంటే నిజమే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మాట కేసీఆర్ కే సాత్ వికాస్ లకి పనిచేస్తున్నారు బీజేపీ అనేది ఆయన వర్డ్ లో. అంటే దాన్ని ఆ నరేషన్ బిల్డప్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కావచ్చు కాక, కానీ మీరు చూసిండ్రు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది, దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పిన వాళ్ళం మేము.
తప్పకుండా దానికి కట్టుబడి ఉన్నాను తప్ప ఎక్కడ కూడా దాంతో రాజీ కానీ- కానీ గోవర్ధన్ గారికి ఒకటి ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ. Yeah. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ఇలా నార్త్లో ప్రజల విశ్వాసం ఎట్లయితే చూరగొనదో సౌత్లో కూడా చూరగొనాలని ప్రయత్నం చేసి కర్ణాటకలో విజయం సాధించింది. వాస్తవంగా మొన్న మాకు మీరు చూసిండ్రు దుబ్బాకలో కావచ్చు, హుజరాబాద్లో కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకే పట్టం కట్టింది తప్ప కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలేదు.